హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకుని జీడిపప్పు ఇంకా కిస్మిస్ రెండు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని ఇందులో 1/2 లీటర్ వరకు ఆవు పాలు వేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు వరకు బియ్యం, పావు కప్పులో సగం సగ్గుబియ్యం రెండూ కలిపి పావుగంట నానబెట్టుకుని ఈ ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ రెండు కలిపి పాలల్లో వేసేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి, తర్వాత ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వేసి బాగా కలుపుకొని 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.